ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలు. ఈ 42 దేశాల్లోనే దాదాపు ప్రపంచంలో సగం జనాభా ఉన్నారనమాట. ఈ 42 దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది అస్సలు లేదంట. చాలా సీరియస్ కండిషన్‌లో ఉంది. ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్, పత్రికా స్వేచ్ఛ గాని, మీడియా స్వేచ్ఛ గాని అసలు లేదంట. ముఖ్యంగా రిపోర్టర్స్ ఆర్టికల్స్ రాయాలన్నా భయపడతారంట. జర్నలిజంలోకొస్తే ట్రూగా, నిజాయితీగా జర్నలిజం చేయడం అనేది ఒక డేంజరస్ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఈ రిపోర్ట్‌లో బాటమ్ కంట్రీస్ ఎరిత్రియా కావచ్చు, తర్వాత భూటాన్, పాకిస్తాన్, టర్కీ, రష్యా, చైనా ఈ దేశాలు కావచ్చు. ఇక్కడ ఎవరైతే నిర్భయంగా మాట్లాడతారో వాళ్ళకి భారీ భారీ శిక్షలు కూడా పడుతున్నాయంట. నిర్భయంగా ప్రెస్ ఫ్రీడమ్ కింద వీళ్ళు వార్తలు రాస్తారు, మీడియాలో ప్రజెంట్ చేస్తారో వాళ్ళపైన చాలా శిక్షలు వస్తున్నాయంట. ఇక భారతదేశానికి విషయానికొస్తే ఈ సంవత్సరం మన ర్యాంకింగ్ 151. అదే 2019లో మన ర్యాంకింగ్ 140. 2020-21లో మన ర్యాంకింగ్ 142. అంటే సంవత్సరానికి మనది పడిపోయినా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బెటర్గా ఉంది. దాంతోపాటు కొన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఉదాహరణకి అమెరికా ర్యాంక్ 57, ఆస్ట్రేలియా ర్యాంక్ 24, కెనడా ర్యాంక్ 25. అదేవిధంగా మనం అర్మేనియా దేశం 34, బల్గేరియా 70, లెబనాన్ 132. అంటే ఇలా చాలా దేశాల కన్నా భారత్ ర్యాంక్ చాలా బలహీనంగా ఉంది. భారత్లో ప్రెస్ ఫ్రీడమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నమాట. ముఖ్యంగా భారత్ ర్యాంక్ డిక్టటోరియల్ రెజిమ్స్, ఏదైతే నియంతృత్వ పోకళ్ళు, అథారిటేరియన్ రెజిమ్స్ ఉన్నాయో ఆ స్థాయిలో ఉందని కూడా చాలామంది అంటున్నారు.